వృషభ రాశి వారు ఆదివారం అష్టమి తిథి ఎందున ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఉ ఏ ఓ వా వి ఉ వే ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి పంచమ స్థానంలో కేతువు, రాజ్యస్థానంలో కుజుడు, శుక్రుడు, శని సంచార స్థితి, లాభస్థానంలో రవి బుధ రాహు సంచార స్థితి, వ్యయంలో గురు సంచార స్థితి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా మంచి కాలం. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ప్రమోషన్ ప్రయత్నం చేసేవారికి యోగదాయకం. స్వయం వృత్తులు, సేవా రంగాలు, హోటల్ వ్యాపారాలు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు ఆచరింపజేసేటువంటి వారు, అలాగనే స్వయం వృత్తులు, పాల వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, అలాగే మార్కెటింగ్ రంగంలో బిజినెస్లో చేసేటువంటి వారికి నూతనమైన పెట్టుబడులు ఆకర్షించడం, స్వగృహము, విదేశీయాన ప్రయాణం చేయాలనుకున్న వారందరికీ కూడా విద్యార్థులకు చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. కాకపోతే వేములు గురు సంచార స్థితి ఉండడం వలన తెలుగు సంవత్సరాది చివరి అష్టమి, చివరి పూర్ణిమ సందర్భంగా విశేషంగా అనేక రకాలుగా ఇబ్బందులు పొంచి ఉన్నాయి. కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి ఎందున ఎలాంటి పరిస్థితుల్లో కూడా దూరావాయు జన ప్రయాణాలు పెట్టుకోకపోవడం, ఆవేశంగా లేకుండా ఆధ్యాత్మికంగా ఉండగలిగితే 90 రకాల సమస్యలను నివారించే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో మహాదేవుడికి తెల్లటి పుష్పాల చేత అర్చన, తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపం పెట్టడం, అలాగనే దత్తాత్రేయ స్వామిగా గురుచరిత్ర పారాయణం చేయడం వల్ల మీకు యోగదాయకం అని చెప్పి గమనించాలి.